ప్రతిపాడులో వైసీపీ చేపట్టిన వెన్నుపోటు కార్యక్రమం విజయవంతం. అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. వెన్నుపోటు కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు డిమాండ్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రమైన పత్తిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో చేపట్టిన వెన్నుపోటు కార్యక్రమం విజయవంతమైంది. నియోజకవర్గ పరిధిలోని ప్రతిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాల నుండి భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం మండల కేంద్రమైన కిర్లంపూడి ముద్రగడ స్వగృహానికి తరలివచ్చారు. కిర్లంపూడి నుండి ప్రతిపాడు వరకు భారీ మోటార్ సైకిళ్లపై ర్యాలీగా తరలివెళ్లి కుటుంబ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం పైన తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి నాయకులు సూపర్ 6 పథకాలతో పాటు ఎన్నో అమలు కాని హామీలు ఇచ్చి సంవత్సర కాలం పూర్తి కావస్తున్నా ఇంతవరకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయకపోవడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలను ఎందుకు మోసం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరిస్తారని ప్రజలకు మీకు పట్టం కడితే ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. వైసీపీ పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేసి ఎంతో మేలు చేస్తే మీరు అధికార దాహంతో అధికారంలోకి వచ్చి ప్రజలను సర్వనాశనం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాకుండా వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద హత్య రాజకీయాలు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్ని కేసులు పెట్టి భయపెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడడానికి సిద్ధంగా లేరన్నారు. రానున్న కాలంలో మళ్లీ ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలియజేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తగిన సమయంలో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా పూజ్యుల గురుదేవులు నా తండ్రి గారికి నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజానాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బృందానికి, సోషల్ మీడియా స్నేహితులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. జగన్ గారి మీద, పార్టీ మీద నమ్మకంతో, నా తండ్రి గారి మీద గౌరవంతో ఇంత మండు టెండర్లో కూడా మీ సొంత ఖర్చులతో కష్టపడి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు పేరు పేరున ముందుగా మీ అందరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దినాలు జరుపుకుంటుంటాం, ఎన్నో దినోత్సవాలు జరుపుకుంటుంటామండి. కానీ ఈరోజు ఏ రాష్ట్రానికి చెందని, ఏ దేశానికి చెందని ఒక వెన్నుపోటు దినోత్సవం మన రాష్ట్రం, మన ఆంధ్ర ప్రజలకే ఒక అరుదైన అవకాశంగా చంద్రబాబు నాయుడు గారు మనందరికి గిఫ్ట్ ఇచ్చారండి. ఈవేళ ఎన్నో హామీలు ఇచ్చి ఈవేళ ఆయన సింహాసనం ఎక్కడం జరిగిందండి. 40 ఏళ్ల అనుభవం కలిగిన ముఖ్యమంత్రి గారు ఏడాది పాలన ఎంతో మంచిగా, సుఖ సంతోషాలతో, రైతుల ఆనందంతో, మహిళల ఉత్సాహంతో జరగవలసిన ఏడాది యానివర్సరీ అరాచకాలతో, హత్యలతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించి కార్యక్రమాలతో ముగించుకుంటున్నారు. ఈరోజు ఎన్నికల ముందు వీధికి వచ్చి, పల్లెకి తిరిగి, మనిషికి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పారు. ఈవేళ చూస్తే ఖజానా ఖాళీ, చూస్తుంటేనే భయం వేస్తుందని అంటున్నారు. 40 ఏళ్ళ అనుభవం ఏమైందని ఈవేళ ప్రశ్నిస్తాను మిమ్మల్ని. ఇప్పటి వరకు జగన్ గారు చేసిందన్నీ కూడా అప్పుల పాలైపోయింది. ఆంధ్ర మరో శ్రీలంక అయిపోయింది, మరో పాకిస్తాన్ చేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఇంతవరకు నిలదీశారు మీరు. ఈవేళ మీరు సింహాసనం ఎక్కిన 11 నెలలకే 132,000 కోట్లు అప్పు చేశారు. ఆ అప్పు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళింది? ఏ పథకాలు అమలు చేశారు? ఏ అభివృద్ధి చేశారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈవేళ ఒక సబ్బు కొంటేనో, ఒక సినిమాకి వెళ్తేనో, ఒక బిర్యానీ కొంటేనో GST 18% కడుతున్నామండి. మీరు 132,000 కోట్లు అప్పు తెచ్చి దాని మీద 18% GST ఏం చేశారని మిమ్మల్ని ఈవేళ ప్రశ్నిస్తున్నారు ప్రజలందరూ. ఈవేళ మొన్న విడుదలైన దేశవ్యాప్తంగా GST ఇండెక్స్ రేటింగ్ లో ఆంధ్రప్రదేశ్ ఆయన సింహాసనం ఎక్కిన రోజు నుంచి పతనం మొదలైందండి. 4వ స్థానంలో, 5వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈవేళ -2కి వచ్చిందండి. ఈవేళ ఎందుకంటే ఎవరి దగ్గర కొనుగోలు శక్తి లేదు, ప్రజల దగ్గర
ఒకప్పుడు ప్రశాంతంగా షాపింగ్లు సినిమాలు చూస్తున్న ప్రజలు ఈవేళ డబ్బు దాచుకోవాలేమో, రేపన్న రోజు ఏమవుద్దు అని తెలియక అయోమయం పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. ఎవరూ మిమ్మల్ని అడగలేదే మాకు 15,000 కావాలి, మాకు 18,000 కావాలని. మీ అధికార దాహం తీర్చుకోవడం కోసం ఊరు ఊరు తిరిగి మనిషికి మీరు హామీ ఇచ్చారు. మీ మాట నమ్మరని తెలిసి, మీకు ఓటేయరని తెలిసి మరో 2 పార్టీల్ని తోడుగా తెచ్చుకుని, మరో 2 వ్యక్తులను తోడుగా తెచ్చుకుని, వారితో కూడా చెప్పించుకుని, మీ అబద్ధాల పురాణం వాళ్ళతో కూడా నామజపం చేయించి ఊరు ఊరు పంపించారు. మీ ముగ్గురిని చూసి ప్రజలు ఆశపడి నమ్మి ఈవేళ మీ అందరికీ ఓట్లేశారు. ఈవేళ ఒక్కరు కూడా నోరిప్పలేని పరిస్థితిలో ఈవేళ కూటమి ప్రభుత్వం ఉంది. చాలా చాలా సిగ్గు చేయటని మీ అందరికీ తెలియజేస్తున్నానండి. జగన్ గారు ఎన్నో పథకాలు అమలు చేశారు. అభివృద్ధి లేదని మీరు అన్నారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ గారి మాట జగన్ గారి స్ఫూర్తి తీసుకున్నారు. దేశం అంటే మనుషులండి. రోడ్లు మీద గుంతలు పూడ్చడం, 4 బిల్డింగ్లు కట్టడం కాదండి అభివృద్ధి అంటేని. జగన్ గారి ఆలోచన మీకు చెప్తున్నాను. మనుషులందరూ సమన్వయంగా ఉండాలని, ప్రజలందరూ వారి ఆర్థిక నిత్యంలో ఒక మెట్టు ఎదగాలని, పేదవాడికి గొప్పవాడు సమానంగా చదువుకోవాలని, అందరూ బాగుండాలని కోరుకున్న వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మీరు మీ ఛానల్స్ ద్వారా, మీ పేపర్ల ద్వారా ఆయనని ఒక భూతంగా చూపించి ప్రజల్ని మబ్బపెట్టి ప్రజల్ని కష్టాల్ని మీరు అరుసుగా తీసుకున్నారు. ఈవేళ మీకు వేసిన ఓటు జగన్ గారి మీద వ్యతిరేక ఓటు కాదని మీకు చెప్తున్నాను. ప్రజల అవసరాల కొలిది మీకు వేశారు తప్ప జగన్ గారిని వ్యతిరేకించి ఓటు కాదని మీకు మరీ తెలియజేస్తున్నాను. జగన్ గారు అమలు చేసిన ప్రతి పథకం ఎంతో విలువైంది, ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఎంతో ఉపయోగపడిందండి.